పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ తీర్పు చెప్పారు. అయితే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఇదే తీర్పు రాబోతుందా? దానం విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ ఇప్పటికే తీర్పునిచ్చారు. ఇప్పుడు మరో 2 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్న సాక్ష్యాధారాలే లేవంటే మరోసారి సంచలన తీర్పు చెప్పారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల ఏదయ్య పార్టీ ఫిరాయించలేదని, ఈ ఇద్దరూ కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే అంటూ ప్రకటించారు. దాంతో 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ తీర్పు చెప్పినట్టు అయింది. మిగతా 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే తీర్పు రావచ్చని చర్చ జరుగుతుంది. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో మాత్రం స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దాంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ ప్రసాద్ అనర్హతపై తేల్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇరు పక్షాల వాదనల్ని పలుమార్లు ఆయన విన్నారు. ఈ క్రమంలో గత నెల 18న 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపుడి గాంధీ పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పునిచ్చారు. దాంతో వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను ఆయన డిస్మిస్ చేశారు. ఆ తరువాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే ఏదయ్య, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హతపై ఇప్పుడు తీర్పు చెప్పారు. ఇందులో 2 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు సమర్పించలేదని స్పీకర్ పేర్కొనడంతో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలిందన్న చర్చ జరుగుతుంది. ఇక మిగిలింది మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్. వీరిలో కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచి ఓడిపోయారు. అందుకే నాగేందర్తో రాజీనామా చేయించవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇక కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్ విషయంలో కూడా ఇదే తీర్పు రావచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకునే వస్తున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలే ఏదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లలో భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించింది. గతంలోనూ 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇప్పుడు రాజ్యాంగ విలువలకు నిలువున పాతరేశాయని ఆరోపించింది. పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభకు కూడా అవమానించడమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని మరోసారి తెలిసిపోయిందని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో డైరెక్ట్గా పాల్గొంటున్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అంటున్నారు. అయితే అనర్హత వేటు పడకముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతుంది. అయితే స్పీకర్ మాత్రం దానం విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా దానం విషయంలో స్పీకర్ తన తీర్పు ఇప్పట్లో చెప్పకపోవచ్చని ప్రచారం సాగుతుంది.